బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏలూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడిని హత్య చేసి పరారయ్యారు. వీరభద్రాపురంలో బైక్పై వెళ్తున్న యువకుడిని కారుతో గుద్ది అనంతరం అతి కిరాతకంగా నరికి చంపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడిని హత్య చేసి పరారయ్యారు. వీరభద్రాపురంలో బైక్పై వెళ్తున్న యువకుడిని కారుతో గుద్ది అనంతరం అతి కిరాతకంగా నరికి చంపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. అసలు హరీష్, చెప్పండి, ఈ హత్య గల ప్రధానమైన కారణం ఏంటి? దెందులూరు మండలం సోమరపాడు జాతీయ రహదారి సమీపంలో ఉన్న వీరభద్రాపురం వద్ద అయితే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో అయితే వచ్చి వేగంగా ఢీకొని కింద పడిన కత్తితో నరకడం జరిగింది. అయితే మృతుడు ఎవరైతే ఉన్నారో సొంత పనులు ముగించుకొని తిరిగి వస్తున్న ఎర్రబాబు ద్విచక్ర వాహనాన్ని హంతకులు ఒక్కసారిగా వేగంగా గుద్దడంతో ఎర్రబాబు ఢీకొని గుద్దుకొని కింద పడడం గమనించిన హంతకులు కారులోంచి ఒక్కసారిగా దిగి మృతుడిపై విషారహితంగా కత్తితో దాడి చేసి నలుగురు నిందితులు పరారైనట్టు స్థానికులు సమాచారం తెలుపుతున్నారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న దెందులూరు పోలీస్ సిబ్బంది అప్పటికే ఎర్రబాబు మృతి చెందినట్టు నిర్ధారించాడు. మృతుడు ఏలూరు బాలయోగి వంతెన సమీపంలోని పాముల దెబ్బ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించాడు. మృతుడు కూడా గతంలో ఏలూరు 2వ పట్టణ పోలీసు స్టేషన్లో పలు కేసుల్లో నిందితుడని సమాచారం అయితే ఉంది. ఏదైతే హత్య చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం గత కొంతకాలం నుండి ఎర్రబాబుకు అతని స్నేహితుల మధ్య తీవ్ర ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయని, ఘర్షణ నేపథ్యంలోనే ఎర్రబాబును హత్య చేసి ఉంటారంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హత్య ఘటనకు గల పూర్తి కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారు. హరీష్, ప్రధానంగా చూస్తే యువకుడిని ముందు కారుతో గుద్ది ఆ తర్వాత కత్తులతో పొడిచినట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు ఎవరినైనా పట్టుకోవటం జరిగిందా? అంటే అక్కడ ఘటనా స్థలంలో అయితే అది నేషనల్ హైవే కావడంతో ఘటనా స్థలంలో అయితే ఎవరూ లేరు. అంటే స్థానికులు గుద్దిన వెంటనే అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అంటే స్థానికుల మీద కూడా ఈ నలుగురు ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఈ నలుగురు ఎవరైతే స్థానికులను కూడా బెదిరించి కారులో పరారైనట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ హరీష్.